అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అయితే రసవత్తరంగా అయితే మారుతున్నాయి, మనం చూస్తున్నాం కూడా. అదే విధంగా జగన్ గారు అనంతపురంలో మేమంతా సభ అనే ఒక బస్సు యాత్ర అయితే చేపట్టారు. ఆ బస్సు యాత్రలో జగన్ మీద చెప్పులు అయితే విసిరేయడం అయితే జరిగింది. అసలు ఎందుకు అలా చెప్పులు విసిరేయడం జరిగింది సార్? ఇక్కడ అంటే ఇది మనకు అనాదిగా ఇప్పుడు ఇందిరాగాంధీ వారు కూడా ప్రచారం చేసేటప్పుడు ఎలాంటి సంఘటనలే జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి రాజకీయ ప్రచార సభలలో ఇది కామన్ అయిపోయింది, కామన్ ఫినామినా. అయితే కోడిగుడ్లు విసరడము, చెప్పులు విసరడము. ఎందుకంటే దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే సెన్సిటివ్ లీడర్ ఉంటారో ఇమ్మీడియట్ గా బోల్డ్ అయిపోతారు, వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, మాట్లాడదలుచుకుని చెప్పలేరు. ఇది ప్రతిపక్షాల వ్యూహంలో భాగమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎట్లా అతని పొలిటికల్ లీడర్ ఒక ప్రచార సభలో ప్రజలకు ఏ విధంగా నేను చెప్పగలుగుతాను, ప్రజల్ని నా మాటలతో ఏ విధంగా ఆకర్షిస్తాను, ఒక ప్రిపేర్ అయి వస్తాడు. అవును, ఒక టీచరు, ఒక లెక్చరర్ క్లాస్కి వెళ్లే ముందు ఎట్లా ప్రిపేర్ అవుతారు, ప్రతి పొలిటీషియన్ ఒక రాజకీయ సభకు వచ్చే ముందు ప్రిపేర్ అయి వస్తారు. మరి అలాంటివి అతను ప్రజలకు చెప్పకుండా చేయడానికి చేసే ఈ చీప్ ట్రిక్స్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఎవరు అంత ఒక రాజకీయ నాయకుడు, ఆయన సీఎం క్యాండిడేట్, అతను చెప్తాను కొట్టడం అంటే అది ఎంత, దానికి ఎంత ప్రిపరేషన్ కావాలి, అది ఏ విధంగా ప్రజలు సమర్థిస్తారు, ఏ విధంగా మేధావులు సమర్థిస్తారు? అంటే ఆ వ్యతిరేక పార్టీ వాళ్ళు చేపించారా, లేకపోతే ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చిందంట సార్? తిరుగుబాటు అనేది అంత సీన్ లేదనుకుంటా అక్కడ. ఎందుకంటే తప్పకుండా ఎవరినో ఒకరిని, ఒక ఉన్మాదిని ఉసిగొల్పడం అలాంటివి జరుగుతాయి. ఎవరికి అంతగా ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నట్టున్నారు. నేను కూడా కొన్ని ప్రాంతాలు తిరుగుతూ నేను కూడా తెలుసుకున్నాను, మాట్లాడుతుంటే ఏమన్నారంటే లేదు, జగన్ చేసిన అభివృద్ధి జగన్ గెలిపిస్తుంది అంటారు. ఇప్పుడు రాష్ట్రంలో 3వ అత్యంత గొప్ప రాష్ట్రంగా అన్ని పథకాలు అమలు చేయడంలో, ప్రజలకు దగ్గర అవడంలో ఆయన విజయం సాధించడని రిపోర్ట్ వచ్చింది, సర్వే రిపోర్ట్ వచ్చింది. సరే, ఇప్పుడు కానీ చివరికి ప్రజల నాడు ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏం కోరుకుంటారు అనేది అన్లెస్ అంటిల్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్, అప్పటి వరకు మనం ఏం చెప్పాలి. అయితే ఇవన్నీ దీంతో నేను సానుభూతి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు చిరంజీవి గారి మీద కూడా ఒక ఏరియాలో గుడ్లు విసిరేయడం అయితే జరిగింది. ఇప్పుడు మరలా ఆ జగన్ గారి మీద చెప్పులు విసిరేయడం అయితే జరిగింది. దీన్ని ఎలా భావిస్తారు మీరు? నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు అన్ని త్యాగాలకు సిద్ధమవుతారండి. ఇప్పుడు ఈ గుడ్లు విసిరేయడము, ఈ చెప్పులతోని వాళ్ళ మీద దాడి చేయడము, దే డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎందుకంటే ప్రజల మధ్యలోకి వెళ్తారు, ప్రజల మధ్యలోకి వెళ్ళడం అనేది చాలా ఒక డేరింగ్ స్టెప్. ఇది ఇప్పుడు జగన్ గారి ప్రచార పర్వం స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఒక 50% కంప్లీట్ అయిపోయింది. మరి ఆయనకి ఏ విధంగా అతన్ని నిరుత్సాహపరచాలి, ఏ విధంగా చేయాలి, అతన్ని డిస్టర్బ్ ఎట్లా చేయాలనే ఒక ప్రతిపక్షాల వ్యూహంలో భాగంగా ఈరోజు ఏదో ఒక కార్యకర్తను ఉసిగొల్పి అలా చేయడం జరిగింది. తెలుసు, ఇప్పుడు కొన్ని మనకు రాజకీయ అంశాలను తీసుకుంటే విత్ పొలిటికల్ ఇంట్రెస్ట్తోనే చాలా దారుణమైన విషయాలు జరుగుతాయి. మీకు తెలుసు, ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద యూత్ని రెచ్చగొడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మ బలిదానాలకు పాల్పడుతారు. అట్లనే ఇప్పుడు ఎవరో రెచ్చగొడితే అతని పైన చేసిందని. ఇప్పుడు మీకు తెలుసు, మనకు చరిత్రలో ఇట్లా చూస్తే చాలా మంది అతిరథ మహారథులు, స్టాల్ వార్డ్స్ పొలిటీషియన్స్ ఇలాంటి అవమానాలకు గురైన వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ గారు కూడా దానికి అతీతం కాదు. ఇక్కడ మన హైదరాబాద్ లోనే ఇక్కడ జరిగిన విషయం అది. ఎక్కడ జరిగింది? ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరేశారు, సెకండ్ టైం మళ్ళీ సీఎం బాబు. ఇక్కడ మనకు ఏం హోటల్ అది, ఇక్కడ దగ్గర హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు ఇది మ్యారియట్ హోటల్ అయింది. ఆ హోటల్ ముందు జరిగిన విషయం అది. ఎన్టీఆర్ గారు మరి దాన్ని ఆ విధంగా తీసుకొని మరి అతను ముందుకెళ్ళడం జరిగింది. ఇలాంటి ప్రతి రాజకీయ నాయకుడికి కొన్ని అవమానాలు జరగక తప్పదు. ఎన్నికల ముందు మరి అట్లా అంటే రేవంత్ రెడ్డి గారిని జైలుకే పంపించారు, జైలుకి పోయి వచ్చాడు. మరి ఏమాత్రం అతను ఒక చీకటి గదిలో బంధించబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇంకా వాళ్ళకు ఇంకా కసి పెంచుతుంది. ఇప్పుడు జగన్ గారికి ఆ చెప్పు విసరడం వల్ల అతను ఏదో అవమానపడి ఫీల్ అయిపోయి సెన్సిటివ్ అయిపోయి ఉంటాడు కాదు కదా, అతను కూడా మరి ఇంకా షార్ప్ అవుతాడని అనుకుంటా. అంటే అతని మీద ఎవరైనా చెప్పు విసరడమే కాకుండా ఏమన్నా దాడి చేసే అవకాశాలు జరిగి ఉంటాయి సార్? అంటే ఇప్పుడు చూడండి, సీఎంకి ఒక జెడ్ కేటగిరీ ఉంటుంది, అతను సెక్యూరిటీ ఉంటుంది, అది సెన్సిటివ్ విషయం, వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు వాడు ఏమన్నా పట్టుకొని చెప్పు విసురుని పట్టుకొని కొట్టినా, వాని మీద ఏమన్నా చేసినా సింపతి, ఆయనకి సీఎం గారికి అధికార దుర్వినియోగం చేస్తాను ఒక అపవాదం వస్తుంది. ఇలాంటి కొన్ని చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి దాన్ని వాళ్ళంతా పట్టించుకోరు. రాజకీయ నాయకులకి ఇవన్నీ కామన్. ఎంతో మంది తిడుతుంటారు. ఒకటి ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ని
ఈవెన్ గా సెలబ్రిటీస్ తీసుకోండి, కొంతమంది చెడ్డ మాటలు తిడుతుంటారు, అవును. ఎంబ్రాసింగ్ చేస్తుంటారు. ఇట్లా ఒక అదర్ సైడ్ ఒక లీడర్షిప్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవమానాలు ఇవన్నీ కామన్ అని నేను అనుకుంటున్నాను. అయితే జగన్ గారికి ఇప్పుడు జరిగింది, జగన్ గారు దూసుకెళ్తున్నారు. ఆయన కూడా మరి ఎన్నో అవమానాలు, జైల్లో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించి అన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి తర్వాత అధికారాన్ని చేపట్టారు, అంటే పరిపాలించారు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు 175కి 175 కొట్టేస్తా అంటున్నాడు. ఇప్పుడు కొట్టేయగలుగుతారు అంటారా? 175కి 175. ఇప్పుడు ఎవరి కాన్ఫిడెన్స్ మనం కాదనలేము, కానీ 175కి 175 అనేది కొంచెం ఆలోచించాలి. అంటే మెజారిటీ సీట్స్ వస్తాయని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారు? కూటమి గెలుస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? అంటే ప్రజలది ఇప్పుడు కష్టంగా ఉందండి, ఎందుకంటే మీడియా ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ఓటర్ ఎప్పుడు మారుతున్నారు, ఏ క్షణాన వారు ఇప్పుడు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత నిర్ణయాలు మార్చుకొని ఓటేసే సందర్భాలు కనిపిస్తున్నాయి నాకు. అవును. ఎందుకంటే అప్పటి వరకు డిసైడ్ అయిపోయి జగన్, పవన్ కళ్యాణ్, ఇంకెవరు చంద్రబాబు నాయుడు, ఇంకెవరు బీజేపీయా అనేది చాలా ఓటర్లు మారే సందర్భాలు కనిపిస్తున్నాయి నాకు. అయితే ఇప్పుడు వెరీ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ది ఆల్ ది పార్టీస్. జగన్ గారు తప్పకుండా గౌరవప్రదమైన సీట్లు అయితే సాధిస్తారు. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వై నాట్ పులివెందులా అంటున్నారు. అంటే జగన్ గారిని కూడా ఓడించేంత కూటమి ఏర్పడుతుంది అక్కడ పులివెందుల్లో కూడా. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు అది అవన్నీ ప్రతి చిన్న ఎలక్షన్స్ లోనే, ఒక కాలేజ్ ఎలక్షన్ లా, ఈవెన్ ఇప్పుడు మీ అడ్వకేట్స్ మాకు నేను రీసెంట్ గా హైకోర్టు ఎలక్షన్స్ జరిగినాయి, దాంట్లో కూడా ఇలాంటి ఉత్కంఠభరితమైన వ్యూహాలు ఉంటాయి. లాస్ట్ 2 రౌండ్స్ లో రిజల్ట్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ 1 రౌండ్ లో టగ్ ఆఫ్ వార్, ఈక్వల్ ఓట్స్ వచ్చినాయి. 1 ఓట్ లీడింగ్, 2 ఓట్స్ లీడింగ్, విత్ ఇన్ 5 ఓట్స్ లీడింగ్. అట్లనే ఇప్పుడు ఎన్నికలు ఏంది, హూఎవర్ గెట్స్ ద మెజారిటీ సీట్స్, మెజారిటీ ఓట్స్, హి విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎలక్టెడ్ వన్. అట్లనే జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు జగన్ గారిని ఓడిస్తారంటారా పులివెందుల్లో? జగన్ గారిని ఓడిస్తారా అంటే ఇప్పుడు చెప్పలేదు అక్కడ, ఎందుకంటే ప్రజలు అన్ని ఆలోచిస్తారు లోతుగా. ఇప్పుడు మీడియా వచ్చింది, ప్రతి విషయము వాళ్ళ దృష్టికి పోతుంది, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు మన తెలంగాణలో చూడండి, ఇప్పుడు మన సాయంకాలం పూట కరెంట్ ఉంది, మనకేం ఇబ్బంది లేదు. అయితే రీసెంట్ గా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ కాగానే ఫస్ట్ 2-3 మంత్స్ కరెంట్ బిల్ కట్టకపోతే ఇమ్మీడియట్ గా కట్ చేశారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే సీరియస్ గా చెప్పారు, కరెంట్ బిల్లు ఇట్లా కట్టకపోతే ఇమ్మీడియట్ గా మీరు కట్ చేస్తే బాగుండని 2-3 ఎంప్లాయీస్ సస్పెండ్ చేశారు. ఇప్పుడు కొంచెం ఎవరైతే టైం కి కట్టలేదో వాళ్ళకి కొంచెం ఊరట జరుగుతుంది తెలంగాణలో, ప్రాబ్లం ఏం లేదు. అట్లనే జగన్ గారు ఇచ్చిన ప్రజా పథకాలు, వారు ఇచ్చిన ప్రజలకి ఇచ్చిన సహాయాలు ఉంటే కంపల్సరీ ప్రజలు గుర్తుపెట్టు. ఇప్పుడు జగన్ గారిని ఇట్లా ఐ మీన్ ఆయనను అవమానపరిచారంటే అక్కడ అది ఓపెన్ కోర్ట్ అండి, ఏది బహిరంగ సభ అది. దాంట్లోనే న్యాయ నిర్ణేతలు ఉంటారు, ప్రజలు ఉంటారు, ప్రజలలో కూడా ఒక అడ్వకేట్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, న్యాయ నిర్ణేతలు ఉంటారు. ఆయనకి ఏ విధంగా జరిగింది ఏంటని అనలైజ్ చేస్తారు. దానివల్ల ఏదో అతనికి ఏదో మైనస్ అయిందని అనుకోవడం మనం వ్యక్తిగతంగా అలా జరిగి ఉంటారు. ఫైనల్ గా జగన్ గారు పులివెందుల్లో కూటమిలో భాగంగా కూటమికి ధీటుగా ఎన్ని సీట్లు గెలవబోతున్నారు అంటారు? అతనికి తప్పకుండా ఇట్స్ వెరీ టఫ్ ఎలక్షన్ బిట్వీన్ ది ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అక్కడ మనం చెప్పలేము ఇప్పుడు